ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వాస్తవానికి గత 4 మ్యాచ్లు సన్ రైజ్ ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం పట్టుదలని వదలలేదు. తన మార్క్ విధ్వంసంతో అదరగొట్టింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోయి విధ్వంసం సృష్టించారు. వీరిద్దరిలో ఎవరికి స్ట్రైక్ వచ్చినా బంతి మాత్రం బౌండరీకి లేదంటే స్టాండ్స్ లోకి వెళ్లడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. తమ జట్టు బ్యాటింగ్, పిచ్ స్వభావం, అభిషేక్ శర్మ బ్యాటింగ్, అభిమానుల స్పందన ఇలా పలు అంశాలపై ప్యాట్ కమిన్స్ తన అభిప్రాయాలు తెలిపాడు. కమిన్స్ మాట్లాడుతూ, ఇవాళ అద్భుతంగా ఉంది. ఇది మా ఆట శైలికి సరిగ్గా సరిపోతుంది. మేం అద్భుతం చేస్తామని ముందే తెలుసు. ఇది మంచి వికెట్, పిచ్ చాలా బాగుంది. ఇక్కడ బంతి బాగా బౌన్స్ అవుతుంది. బ్యాట్స్మెన్ కి కంప్లీట్ గా అనుకూలంగా ఉంది. ప్రతి ఓవర్లో 10 పరుగులకి తక్కువగా ఇవ్వడం ఒక బౌలర్ గా పెద్ద విజయం లాంటిదే. అసలు ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించగలము అనే నమ్మకం ఉండడం కూడా క్రేజీగా అనిపిస్తుంది. నేను అభిషేక్ శర్మ బ్యాటింగ్ కి పెద్ద ఫ్యాన్. మేము మా ఆట తీరుని మార్చుకోవాలి అనే ఆలోచన ఇప్పటికీ లేదు. మా బ్యాటింగ్ విభాగం గతేడాది కూడా బాగా ఆడింది. వారి ప్రతిభపై మాకు నమ్మకం ఉంది. అభిమానులు అద్భుతంగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ జెండాలు ఊపుతూ స్టేడియంలో గొప్ప వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వచ్చే అన్ని మ్యాచ్లు కూడా గెలిచి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే కమిన్స్ సొంత దేశస్థుడైన ట్రావిస్ హెడ్ ను కాదని భారత ప్లేయర్ అభిషేక్ శర్మనే తన ఫేవరెట్ అని చెప్పడం పట్ల టీమిండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ప్యాట్ కమిన్స్ ఎలాంటి వికెట్ తీయకుండా 40 పరుగులు సమర్పించుకున్నాడు.